వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇవాళ కార్తీక పూర్ణమి సందర్భంగా శివాలయం దగ్గర దీపం వెలిగిస్తే మంచిదని భక్తులు చాలా నమ్ముతారు. అందుకు చాలామంది భక్తులు ఇక్కడికి జంటలుగా వచ్చి శివాలయంలో దీపాలు వెలిగిస్తున్నారు. ఎవరికి ఏ విధంగా మంచిగా అనిపిస్తే వాళ్ళు అలా ఒత్తులు వెలిగించారు. కొందరు ఉసిరికాయలు అంటూ, కొందరు 365 ఒత్తులు అంటూ వారికి నచ్చినట్టుగా వాళ్ళు దీపాలు వెలిగిస్తున్నారు. మేము కూడా సాయంత్రం వేళలో దీపాలు వెలిగిస్తే మంచిదని చెప్పేసి నేను, మా హస్బెండ్, మా అత్తమ్మగారు గుడికి వెళ్ళి దీపాలు వెలిగించాము. వెలిగించిన తర్వాత శివుని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ పంతులు గారు మా గోత్రాలు, నా పేర్లు చదివి పూజ చేసి హారతి ఇచ్చారు. శివుని దర్శించుకున్న వెంటనే ఇక్కడ పక్కనే ఉన్న అమ్మవారికి దర్శించుకొని నాగదేవతకు మొక్కుకొని, పక్కనే హనుమంతుడు ఉన్నాడు. ఇప్పుడు మనం హనుమంతునికి మొక్కేసి దేవుడా మాకు ధైర్యాన్ని ప్రసాదించు దేవుడా అని చెప్పేసి మొక్కుకొని పక్కనే నవగ్రహాలకి పూజించుకున్నాము. చాలామంది భక్తులు ముగ్గులు వేసి ఉసిరికాయలు, పువ్వులు అన్నీ పెట్టి దీపం వెలిగించారు. దేవుడు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని చెప్పేసి ఇక్కడ దీపం వెలిగించి శివుని దర్శించుకొని అందరినీ ఒకసారి తలుచుకొని దేవుళ్ళని అంతా మమ్మల్ని మంచిగా చూసుకో దేవుడా అని చెప్పేసి మేము పూజించుకొని కాసేపు అక్కడ కూర్చొని అందరి దేవుళ్ళకి మొక్కుకొని దాని పక్కలే ఉన్న శివాలయం పక్కలే ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసాము. నేను, మా అత్తమ్మ వచ్చి అక్కడ సాయిబాబాని దర్శించుకొని అక్కడ పీస్ఫుల్గా ఉందని చెప్పేసి కాసేపు అక్కడ కూర్చొని ప్రసాదం తీసుకొని ఇంటికి బయలుదేరాము. ఇంకా